అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని తన దరిదాపులకు రానియని జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా అందరితో కలిసి నడవాల్సి వస్తోంది. పవర్ పోయింది అన్న విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న ఆయన పోలీసులపై తన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజు అసెంబ్లీకి మొక్కుబడిగా హాజరైన ఆయన ఈ సెషన్స్లో మళ్ళీ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇద్దామని పార్టీ సీనియర్లు చెబుతున్నా ఆయన మాత్రం వినిపించుకోకుండా పదే పదే శాంతి భద్రతల టాపిక్ ఎత్తుకుంటున్నారంట. అసలు అసెంబ్లీ ఎగ్గొట్టడానికే జగన్ ఢిల్లీలో ధర్నా అంటున్నారు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ టూర్లు, కేబినెట్ మీటింగులు అని అధికారిక కార్యక్రమాలు సాకుగా చూపి కోర్టుల్లో తన అక్రమాస్తుల కేసుల విచారణకు గైర్హాజరయ్యారు. ఇప్పుడు అధికారం కోల్పోయానన్న విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న ఆయన సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చోవడానికి ఇష్టపడ్డం లేదు. తొలిసారి అసెంబ్లీకొచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఇక తాజా అసెంబ్లీ సెషన్స్కి డుమ్మా కొట్టడానికి ఆయన లా అండ్ ఆర్డర్ రచ్చ మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నిండా 2 నెలలు గడవక ముందే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకి డుమ్మా కొట్టి ఢిల్లీ వెళ్లి ఈ అంశంపై మంగళవారం ధర్నా చేయబోతున్నారు. 5 రోజుల శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జగన్ తొలి రోజున తన టీంతో కలిసి నల్లకండువాలు వేసుకొచ్చి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకుంటామని ముందుగానే ప్రకటించిన మాజీ సీఎం సభలో తన 10 మంది టీంతో కలిసి నినాదాలు చేస్తూ కాసేపు హడావుడి చేశారు. గవర్నర్ ప్రసంగం యథావిధిగా కొనసాగడం, అధికార కూటమి ఎమ్మెల్యేలు కూడా వారిని పట్టించుకోకపోవడంతో కాసేపటికే వాకౌట్ అంటూ బయటికి వెళ్లిపోయారు. అలా నిరసన తెలిపి ఇలా సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోతారని వైసీపీ వర్గాలు ముందే చెప్పడం గమనార్హం. ఢిల్లీలో బుధవారం వైసీపీ ధర్నా ఉండడంతో ముందు రోజే అక్కడికి చేరుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి ఆయన హుకుం జారీ చేశారు. ధర్నా అయ్యాక మరో 2 రోజులు జగన్ ఢిల్లీలోనే ఉంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. శుక్రవారంతో శాసనసభ సమావేశాలు ముగుస్తాయి. అంటే మొత్తం సమావేశాలకి జగన్ డుమ్మా కొడతారన్న మాట. జగన్ 5 ఏళ్ల పాలనలో టీడీపీ నేతల నుంచి కార్యకర్తల వరకు అనేక దాడులు జరిగాయి. తప్పుడు కేసుల్లో అచ్చెన్నాయుడు నుంచి చంద్రబాబు దాకా పలువురిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇక రాజకీయ హత్యలు చాలానే జరిగాయి. టీడీపీ శ్రేణులపై దాడులు చేసి తిరిగి వారిపైనే అక్రమ కేసులు బనాయించారు. పోలీసులు టీడీపీ నేతల ఇళ్ల గోడలు దూకి అరెస్టులు చేశారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెట్టినందుకు మహిళలను కూడా వేధించారు. గత 5 ఏళ్లలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే శ్వేతపత్రంలో అవన్నీ ఫోకస్ అయ్యే పరిస్థితి ఉంది. వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుందనే జగన్ ఢిల్లీ ధర్నా డ్రామా మొదలుపెట్టారన్న విమర్శలొస్తున్నాయి. 2019లో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వానికి 6 నెలలు టైం ఇచ్చిన టీడీపీ ఎలాంటి విమర్శలు చేయలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని, కొన్నాళ్లు వేచి చూద్దామన్న వైసీపీ ముఖ్యనేతల సలహాని జగన్ ఖాతరు చేయడం లేదట. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రపతి పాలన విధించాలంటూ రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాసిన జగన్ విజయవాడలోని రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఫిర్యాదు చేశారు. వినుకొండ పర్యటన సమయంలో తన ఆరోపణలపై విలేకరులు వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయిన ఆయన గవర్నర్ నివాసం వద్ద కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుందని భయపడి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అదలా ఉంటే మొదటి రోజు అసెంబ్లీకొచ్చిన జగన్ తన ఫ్రస్ట్రేషన్ అంతా పోలీసులపై చూపించారు. అసలు జరిగిందేంటంటే అసెంబ్లీ లోపలికి వైఎస్ జగన్ కారుని అనుమతించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ 4వ నెంబర్ గేటు బయట దిగి లోపలికి వెళ్లేలా నిబంధనలున్నాయి. ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీ లోపలికి జగన్ వాహనాన్ని అనుమతించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం అంత అవకాశం ఇచ్చినా పోలీసులతో తనని మెయిన్ గేట్ నుంచి అసెంబ్లీలోకి వెళ్లనివ్వాలని జగన్ వాగ్వాదానికి దిగారు. తనను అసెంబ్లీ మెయిన్ గేట్ నుంచి వెళ్లనివ్వాలని జగన్ డిమాండ్ చేశారు. అయితే గవర్నర్ వస్తున్నారని, అందువలన వేరే గేట్ నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు. దాంతో గొడవకు దిగారు. శాసనసభ గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేయాలని చూశారు. ఆపై పోలీసులు డౌన్ అంటూ గేటు వద్ద హడావుడి చేశారు. ఇదే సమయంలో గవర్నర్ కాన్వాయ్ రావడంతో చేసేది లేక వేరే గేట్ నుంచి జగన్ బృందం లోపలికి వెళ్ళింది.
ఉద్యోగం పోతుంది చెప్తాను, కేసేస్తాను. పేపర్లు మీకు చింపే అధికారం మీకు లేదు. ఎమ్మెల్యే హక్కులను, ఎమ్మెల్సీ హక్కులను పరిరక్షించే బాధ్యత మీది. ఆ క్రమంలో ప్లకార్డులు నల్ల కండువాలతో అసెంబ్లీకి వస్తున్న జగన్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్దనున్న ప్లకార్డులు నల్ల కండువాల్ని తీసుకున్నారు. పోలీసుల వైఖరిపై వైసీపీ నేతలు మండిపడ్డారు. అడ్డుకున్న ఓ పోలీసుకి జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హక్కుల్ని కాలరాస్తున్నందుకు నీపై కేసు పెడతా, నీ ఉద్యోగం పోతుందంటూ ఒక అధికారిని పేరు పెట్టి మరీ బెదిరించారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్ టీం తర్వాత బీఎస్సీ భేటీకి కూడా హాజరు కాలేదు. ఆ క్రమంలో ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్కింకా తత్వం బోధపడినట్టు లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కూటమి శాసనసభాపక్ష నేతల మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతామనే భ్రమ నుంచి ప్రజలు బయటపడేసినా ఇంకా తనే సీఎం అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. సభలోకొచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని, ఎమ్మెల్యేని రెచ్చగొట్టడం వంటివి జగన్ అహంకార ధోరణికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద జగన్ వైఖరిపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.